హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళటి రెసిపీ పొన్నగంటి కూర పెసరపప్పు. ఈ ఆకులు శుభ్రంగా తెంపుకొని కడుక్కొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని పచ్చిమిర్చి, ఒక ఆనియను, కరివేపాకు, పెసరపప్పు, ఆయిల్ పోసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పసుపు, ఇలా కడుక్కోవాలి. పప్పు కడుక్కొని ఈ ఆకుపై ఇలా వేసుకోవాలి. అల్లం పేస్ట్, సాల్ట్. పొన్నగంటి కూర కండ్లకు చాలా మంచిదండి. ఏ సీజన్లో వచ్చిన ఆకుకూరలు ఆ సీజన్లో తింటే ఒంటికి చాలా బాగుంటుంది. ఇలా పచ్చిమిరపకాయలు వేగాక కొద్దిగా ఎండుకారం వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. బాగా ఉడికిపోతుంది. ఇలా 2 minutes నూనెలో ఉడుకుతుందండి. ఉడికాక పైన ప్లేట్ పైన వాటర్ పోసుకోవాలి. మాడకుండా ఉంటుంది. ఈ పైన వాటర్ ఇందులో పోసుకోవాలండి. పప్పు ఉడుకుతుంది బాగా. ఈ పప్పు చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి కూడా బాగుంటుంది. వేడివేడి అన్నము పచ్చిపులుసు వేసుకోవాలండి, బాగుంటుంది. ఇంకా కొంచెం ఉడకాలి. బాగా పప్పు ఉడికే వరకు. ఇలా ఉడికిపోతుందండి తొందరగానే. ఆకుతో పాటు పెసరపప్పు కూడా ఉడికాక చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. పొన్నగంటి పప్పు కూర రెడీ. ఈ టేస్ట్ అందరూ చూసిండి, తినండి, వండుకోండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.